టీడీపీ కోటాలో మంత్రి పదవి కోసం పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికే పార్టీలో ఎంతో కాలం నుంచి కొనసాగుతున్న వారితో పాటు వలస వచ్చిన సీనియర్లు కూడా మంత్రిగిరి దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆయా సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది టీడీపీ అధిష్టానం. బీసీ, కమ్మ, కాపు నేతలకు 5 చొప్పున మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రెడ్లకు కూడా 3 లేదా 4, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్టీలకు 1 చొప్పున మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా నేతల పేర్లను పరిశీలిస్తున్నారు టీడీఎల్పీ నేత చంద్రబాబు. అలాగే జిల్లాల వారీగా సామాజిక వర్గాల పరంగా చూస్తే మంత్రి పదవులు ఆశిస్తున్న నేతల జాబితా చాలా పెద్దగానే ఉంది. రైట్, ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. సురేంద్ర, అప్డేట్స్ ఏంటి? టీడీపీలో మంత్రులకు సంబంధించి చాలా లిస్టే బయటకు వస్తుంది. చాలామంది ఆశావాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు, తర్వాత పార్టీలో ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? ఎస్ కార్తిక్, టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవుల ఆశావాహులు అయితే పెరుగుతున్నారు. ఇప్పటికే సీనియర్లకి పట్టం కడతారంటూ టీడీపీలో చాలా మంది భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వచ్చారు కాబట్టి ఈసారి జనసేన, బీజేపీకి కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. కాబట్టి టీడీపీకి కూడా మంత్రి పదవులు కొన్ని తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఆశావాహుల సంఖ్య మరింత పెరుగుతుంది. దాదాపు 134 స్థానాల్లో టీడీపీ నెగ్గడంతో సీనియర్లంతా కూడా తమకు ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి వరిస్తుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చాలా మంది 2014లో టీడీపీలో గెలిచి మంత్రి పదవులు దక్కని వారంతా కూడా ఈసారి 2024 ప్రభుత్వంలో ఖచ్చితంగా మంత్రి పదవులు దక్కుతాయంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఫైర్వీలు కూడా నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈసారి మంత్రివర్గంలో బీసీ అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గానికి సంబంధించి 5 మంత్రి స్థానాలతో పాటు రెడ్డి సామాజిక వర్గం నుంచి 3 స్థానాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి ఒక్కొక్క స్థానం కేటాయించినట్లయితే మనకు సమాచారం ఉంటుంది. దాంతో పాటు జిల్లాల వారీగా ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అనేది కూడా ఇప్పటికే చంద్రబాబు ఒక లిస్ట్ అయితే ఫైనల్ చేసుకున్నారు. ప్రయారిటీ ఆధారంగా 1, 2, 3 సంఖ్య ఆధారంగా వాళ్ళ లిస్టులు కూడా పేర్లు కూడా తెప్పించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాకుళం నుంచి చూసుకుంటే ఇప్పటికే అచ్చెన్నాయుడు అక్కడ టీడీపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన తర్వాత అక్కడి నుంచి కోన రవికుమార్ రేసులో ఉన్నారు. దాంతో పాటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి కొండ్రు మురళి గతంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. ఆయన కూడా ఇక్కడ రేసులో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు విజయనగరాన్ని చూసుకుంటే కిమిడి కళా వెంకటరావు గతంలో కూడా ఆయన మంత్రిగా పనిచేసిన పరిస్థితి. ఆయనతో పాటు విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచిన అతిథి గజపతిరాజు, అదేవిధంగా ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణి, ఇలా 3 పేర్లు వినిపిస్తున్నాయి. విశాఖ జిల్లాకు సంబంధించి చూసుకుంటే గంటా శ్రీనివాసరావు గతంలో కూడా ఈయన మంత్రిగా పనిచేశారు. అలాగే చింతకాల అయ్యన్న పాత్ర ఈయన కూడా మంత్రిగా పనిచేశారు. దాంతోపాటు ఇప్పుడు అక్కడి నుంచి కొత్తగా అనిత టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న రాష్ట్ర అధ్యక్షురాలుగా అనిత కూడా రేసులో ఉన్నట్లయితే తెలుస్తుంది. దాంతోపాటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే యనమల రామకృష్ణుడు టీడీపీలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు యనమల రామకృష్ణ ఉన్నాడు. ఆయన గతంలో కూడా ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా ఆయనకి ఆర్థిక మంత్రి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇలా సీనియర్లంతా కూడా తమ స్థానాలని వాళ్ళు భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లా నుంచి మరొక నేత బుచ్చయ్య చౌదరి చాలా సీనియర్గా ఉన్నారు. చంద్రబాబు కంటే సీనియర్గా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో మంత్రి అవ్వాలని ఒక ఆశ ఉంది. ఖచ్చితంగా ఈసారి తనకు మంత్రి పదవి వస్తుందంటూ కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు చినరాజప్ప కూడా గతంలో హోంమంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా మంత్రి వస్తుందంటూ ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక పశ్చిమ గోదావరి చూసుకుంటే అక్కడ కొత్తగా నిమ్మల రామానాయుడిని చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలాగా ప్రతి జిల్లా నుంచి ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా టీడీపీలో మంత్రి పదవులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరొక జనసేన నుంచి 4 నుంచి 5 స్థానాలు జనసేనకి ఇస్తారని, అదేవిధంగా బీజేపీ నుంచి మరొక 3 స్థానాలు మంత్రి పదవులు ఇస్తారని ఇప్పటికైతే చర్చ నడుస్తుంది. లిస్ట్ అంతా కూడా చంద్రబాబు రప్పించుకున్నారు. ఇప్పటికే బీజేపీ, జనసేనకు సంబంధించిన నేతలతోటి ఈ రోజు సాయంత్రం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశం తర్వాత పూర్తిగా మంత్రివర్గం కూర్పుకు సంబంధించి లిస్ట్ అయితే ఫైనల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.